ఈరోజు మనం జైమిని బేసిక్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే పరాశర సిద్ధాంతం ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రిడిక్షన్లో ఏంటంటే జైమిని సూత్రాలను కూడా ఇంక్లూడ్ చేయడం. అప్పుడు ఏంటంటే మనకి ప్రిడిక్షన్ అనేది చాలా డెప్త్ అవుతుంది. ఎప్పుడైనా ఒక జాతక పరిశీలన చేసినప్పుడు ఏంటంటే పరాశరి అంటే బేసిక్స్తో పాటు పరాశరి అనాలిసిస్తో పాటు జైమిని రూల్స్ ఎలా ఉంటాయి, అలా జెమినీలో మనకి ఏంటంటే ఇది రాశి దశలు ఎక్కువ వెళ్తాయి. జెమినీలో చరరాశి దశలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి పరాశరుల దృష్టిలు ఎలా ఉంటాయి, అలాగే జైమినికి రాశి దృష్టిలు. ఈ రాశి దృష్టిలు తెలుసుకోవాలి. అంటే ఒక రాశి మిగిలిన రాశుల మీద ఎలాంటి దృష్టిలు, ఏ రాశి మీద వస్తుంది. అట్లాగే ఒక రాశిలో కూర్చున్న గ్రహం ఏ రాశిలో ఉన్న గ్రహాలను చూస్తుంది. ఇది ఏంటంటే జైమిని దృష్టి. బేసిక్స్ ఈ బాగా తెలుసుండాలి. అలాగే జైమినిలో మనకి కారకత్వాలు ఉంటాయి. అలాగే కారకాంశ లగ్నం ఉంటుంది. ఇవన్నీ మెయిన్ ప్రెడిక్షన్స్. దీన్ని పరాశరిని ఇంక్లూడ్ చేయటం, అలాగే భృగునంది నాడి కనెక్షన్స్ పెట్టుకుంటాం. ఇంకా ఆస్ట్రోవాస్ ఇవన్నీ అలైన్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అనేది చేయగలం. అంటే ఈ బేసిక్స్ మీకు ఏంటంటే జైమిని బేసిక్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు జైమినిలో రాశి దృష్టి ఎలా ఉండే చూద్దాం. ఇప్పుడు రాశి దృష్టి చూస్తే కనుక మనం ఈ జైమిని మనకి ఇక్కడ జైమినిలో ఏం తీసుకుంటాం, ఈ చరరాశులు తెలుసు. చర స్థిర ఉభయరాశి చరరాశి విశ్వభావం. చర స్థిర ఉభయ చర స్థిర ఉభయ. ఈ జైమిని రాసులు, ఈ రాసులకి దృష్టిలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు చరదశలో ఏ రాశి దశ నడుస్తుంది, ఆ రాశి దశ నడుస్తున్నప్పుడు లేదా ఆ రాశిలో ఉన్న గ్రహాలు వేటిని చూస్తున్నాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకంటే జైమినీలో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ రాశులు తెలిసి ఉండాలి. చరరాశి, స్థిర రాశి, ఉభయ రాశి అని. ఆ తర్వాత ఈ రాశులు ఏ ఏ రాశులు చూస్తుంది. ఇప్పుడు ఒక చరరాశి తనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉన్న స్థిర రాశిని చూస్తుంది. అలాగే ఈ స్థిర రాశులకి 1, 2, 3, 4 ముందు 4, అలాగే వెనక 4. అంటే ఈ రాశి దృష్టి ఏంటి, దీని మీద దీని మీద దీని మీద దీని మీద పడుతుంది. ఇది తన పక్కన ఉన్న స్థిర రాశిని చూడదు. ఇప్పుడు చరరాశులు ఎప్పుడైనా సరే తనకు ఆపోజిట్ ఉన్న 8వ రాశిని రాశి పర్ఫెక్ట్ గా ఆ 8 నుంచి ముందుకు 4 రాశులు, వెనకమాల 4 రాశులు. అంటే తన పక్కన ఉన్న స్థిర రాశిని కాకుండా మిగిలిన 3 స్థిర రాశుల మీద దృష్టిని సారిస్తుంది. ఈ చరరాశి అలాగే చూస్తుంది. దశ నడుస్తున్నప్పుడు ఇప్పుడు రాశి దశలు ఉంటాయి కదా, ఏ రాశి దశ నడుస్తుంది, ఆ రాశి దశ నడుస్తున్నప్పుడు ఆ రాశి నుంచి ఏ ఏ రాశుల మీద దృష్టిని సారిస్తూ వాటిల్లో యొక్క ఫలితాలను కూడా తెలుస్తుంది ఆ పీరియడ్ లో. అదే స్థిర రాశి మనం చూసుకున్నాము, స్థిర రాశి కూడా అంతే. అదేంటంటే తన 6వ రాశిని చూస్తుంది స్థిర రాశి. ఈ 6వ రాశి నుంచి ఇటు ముందుకి 4 రాశులు, వెనక్కి 4 రాశులు. అంటే ఈ ట్రయాంగిల్ అది స్థిర రాశి చూస్తుంది. రెండు స్థిర రాశి తన వెనకాల ఉన్న 12వ రాశిని చూడదు. అంటే 12వ చరరాశిని కాకుండా ప్రతి స్థిర రాశి తన ఎదురుగుండే 6వ
ఆరో రాశిని చూస్తుంది, చర్రాశిని. ఈ ఆరో రాశి నుంచి ముందుకు 4, వెనక్కు 4 ఈ చర్రాశి మీద దృష్టిని సారిస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లా చూసుకోండి. ఇప్పుడు ఈ చర్రాశి అనుకో, తన అష్టమ రాశిని చూస్తుంది ఫస్ట్. ఈ అష్టమం నుంచి మళ్ళీ ముందుకు 4, వెనక్కు 4. అర్థమైందా? ఇదే స్థిర రాశి అనుకో, తన ఎదురుగా ఆరో రాశిని చూస్తుంది. ముందుకు 4, వెనక్కు 4. ఈ చర్రాశి అంతే, తన ఆరో రాశిని చూస్తుంది. ముందుకు 4, ఇటు వెనక్కు 4. ఒక చర్రాశి తన ద్వితీయంలో ఉన్న స్థిర రాశిని కాకుండా తన ఎదురుగా ఉన్న, అర్థమైందా, అష్టమ స్థిర రాశిని, అష్టమం నుంచి ముందుకు 4వ స్థిర రాశిని, వెనక 4వ స్థిర రాశి మీద దృష్టిని సారిస్తుంది. అలాగే చర్రాశి ద్వితీయాన్ని కాకుండా, అదే స్థిర రాశి ద్వాదశాన్ని కాకుండా, ద్వాదశ చర్రాశిని కాకుండా తన ఎదురుగా ఉన్న, ఇది స్థిర రాశి ఉంది, తన ఎదురుగా ఉన్న ఆరో చర్రాశిని చూస్తుంది. ద్వాదశాన్ని చూడదు. ఈ చర్రాశి నుంచి మళ్ళీ 4 ముందుకి, 4 వెనక్కి. ఇట్లా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈ చరాస్థిరాలు అనేది మీకు ఐడియా ఉంటుంది. అలాగే ఉభయరాశి తన ఎదురుగా ఉన్న రాశిని చూస్తుంది. ఉభయరాశి దశ నడుస్తున్నప్పుడు ఆ రాశి కదా, తన ఎదురుగా ఉన్న రాశిని, అక్కడి నుంచి ముందుకు 4, వెనక్కు 4. అంటే ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఈ రాశుల మీద దృష్టిని సారిస్తాయి అని అర్థం. ఇవి ఏంటంటే మీకు జైమినిలో మీకు బేసిక్స్ అనమాట. అంటే రాశి దృష్టులు. ఇప్పుడు మనకేంటి గ్రహాలకు దృష్టిలు ఉంటాయి కదా, ప్రతి గ్రహం 7వ గ్రహం చూపడుతుంది. అలాగే విశేష దృష్టి ఉంటాయి కొన్ని గ్రహాలు, ఇవన్నీ పరాశర దృష్టి. కానీ ఈ జైమిని విధానంలోకి వచ్చేసరికి రాశి దృష్టిలు మారుతాయి. కాదు, ఇక్కడ దృష్టిలే మారిపోతాయి కంప్లీట్గా. రాశి దృష్టిలే ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి దశ నడుస్తుంది, ఒక మేష రాశి దశ. మేష రాశి దశ నడుస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, తన ఎదురుగా ఉన్న అష్టమంలో ఉన్న స్థిర రాశిలో ఉన్న గ్రహాల యొక్క ఫలితాలను ఇస్తుంది. తనకి ఉన్న అట్ని చూసుకుంటే పంచము, వెనకమాలను చూసుకుంటే 3. అంటే ఒక చరరాశి అది కూర్చొని దగ్గర నుంచి, అర్థమైనా, 5, 8, 11లో ఉన్న స్థిర రాశులు స్థిర రాశి తన అది 3, 6, 10. 9 అనుకుంటా. స్థిర రాశి కదా, 9 వస్తుంది, 10 కాదు. 3, 6, 9 చరరాశి మీద వస్తుంది. అంటే తన దగ్గర నుంచి 3, 6, 9 భావాలని ఈ రాశి చూస్తుంది. ఉభయ రాశి ఎందుకంటే ఉభయ రాశి ఉందనుకో, ఇది 4, 7, 10 భావాలను చూస్తుంది. ఇవి రాశి దశ. అలాగే దాంట్లో ఉన్న గ్రహాలు కూడా ఆయా రాశిలో ఉన్న గ్రహాల మీద దృష్టి ఇస్తుంది. ఇది జైమిని దృష్టి. జైమిని దృష్టి ఎట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రహం ఉంది, అర్థం. ఇక్కడ ఈ గ్రహం ఉన్నప్పుడు, ఇప్పుడు చర్రాశిలో గ్రహం ఉందనుకో, స్థిర రాశిలో ఉన్న గ్రహాన్ని, ఈ స్థిర రాశిలో ఉన్న గ్రహాన్ని, ఈ స్థిర రాశిలో ఉన్న గ్రహాన్ని, మూడింటి మీద దృష్టిని సారిస్తుంది దాంట్లో కూర్చున్న గ్రహం. అంటే ఈ మహాదశ నడుస్తున్నప్పుడు, ఇక్కడ రాశి దశలు కదా ఇంపార్టెంట్ మనకి. ఈ రాశి దశ నడుస్తున్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా వేరే వాటి మీద, రాశుల యొక్క ఫలితాలను కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఆయా గ్రహాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ రాశుల్లో ఏ ఏ గ్రహాలు కూర్చున్నాయి. ఒక మేష రాశి నడుస్తున్నారు. మేష రాశి నడుస్తున్నప్పుడు ఈ రాశిలో గ్రహం కూర్చుంది. ఆ గ్రహం పంచమాధిపతి అయిందనుకో, పంచమ భావ కరకత్వాలు ఈ రాశిలో కూర్చుంది. అష్టమ భావం కూర్చుంది, లేకపోతే 6వ భావాధిపతి కూర్చుంటాడు.
దీంట్లో ఒక ఏ నాలుగో భావాలు గుర్తుకొచ్చు. ఇలాగ ఈ రాశి దశ నడుస్తున్నప్పుడు ఈ భావాలకు సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తుంది. ఆయా భావాల గ్రహాలు కూడా కూర్చుంటాయి కదా, డిఫరెంట్ గ్రహాలు ఈ రాశి దశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహాలు కూడా ఏంటంటే యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక దశ నడుస్తున్నారు, గురు మహాదశ కానీ పరాశర దశ నడుస్తుంది. ఆ మహాదశ నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మహాదశనాథుడికి కూర్చున్న నక్షత్రం ఏ ఏ భావాల ఆధిపత్యం ఉందో అది వింశోత్తర దశ విధానంలో తెలుస్తుంది. ఇదే చర్రదశ నడుస్తుంది ఈ రాశి దశలో. ఈ రాశి దశలు నడుస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ చర్రాశి యాక్సెస్ ఏ ఏ స్థిర రాశులు ఉంటాయి, ఆ స్థిర రాశిలో ఏ ఏ గ్రహాలు స్థితి పొందున్నాయి, ఆ గ్రహాల ఆధిపత్యం ఈ ఫలితాలు ఇస్తాయి. అర్థమైనా? అందుకే మీరేంటంటే ఈ రాశి దృష్టిలో అనేది జైమినిలో బేసిక్స్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం ఆరుడ పదాలను, ఈ ఈ ఆరుడు పదాలు ఏంటి వాటి గురించి కూడా తెలుసు. ఇక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఆస్ట్రోమెటిక్స్ ఛానల్. అలాగే మీరు మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేస్తే ఎవ్రీ వీడియో అనేది మీకు అప్డేట్ అవుతుంది.